క్లాప్స్ కూడా గట్టి కొట్టలేకపోతున్నాం మనం. నచ్చలేదేమో సాక్ష్యం. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ టెస్ట్ మనీ కట్ చేసుకొని మనం యూట్యూబ్లో థంబ్నెయిల్ పెట్టేసామంటే ఇక మామూలుగా ఉండదు. వావ్ చర్చ్ అని ఉంటుంది. వావ్ చర్చ్కి వచ్చినందుకు దీవించబడలేదు, కానీ దేవుడు ఎప్పుడు తన ఎవరైతే కమిటెడ్గా నిలబడతాడో ఆ కమిట్మెంట్ని దేవుడు ఖచ్చితంగా ఆనర్ చేస్తాడు. అది ఏ చర్చ్ అయినప్పటికీ దేవుని కృపను బట్టి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న సంఘము పెద్ద సంఘము ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏ లోకల్ చర్చ్కి వెళ్తున్నారో దానికి కమిటెడ్గా నిలబడండి. దేవుడు ఖచ్చితంగా మీ కమిట్మెంట్ని ఆనర్ చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, సౌల్లాగా దేవుడు నన్ను ఆనర్ చేస్తున్నాడు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు కాబట్టి అని గర్వం తెచ్చుకుంటాం మనం. ఆ గర్వం తెచ్చుకోకుండా మనం కమిట్మెంట్తో నిలబడితే దేవుడు ఖచ్చితంగా మన కమిట్మెంట్ని ఆనర్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఇలాంటి బ్లెస్సింగ్ ఇంకెంతమందికి కావాలి? చేతాలి వద్దా? బ్లెస్సింగ్స్ వద్దా? వెరీ గుడ్. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? వెరీ గుడ్. పౌలు యొక్క మొదటి మిషనరీ పరిచర్యలో ఉన్నాం కదా. ఈరోజు పౌలు యొక్క మిషనరీ జర్నీ ఎండ్ అయిపోతుంది. నిజానికి పౌలు గారు 2 సంవత్సరాలు ఈ జర్నీ చేశారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు చేశారు. కానీ మనం 3 ఆదివారాల్లో చెప్పేసుకున్నాం. చెప్పుకోవడం చాలా సులువు కదా. 3 ఆదివారాల్లో 3 ప్రసంగాల్లో చెప్పేసుకున్నాం. కానీ పౌలు గారు ఎంత కష్టపడ్డారో పాపం. చెప్పుకోవడం చాలా బాగుంటుంది, కథలు చాలా బాగుంటాయి, కానీ అనుభవించేవాడికే పెయిన్ తెలుస్తుంది. ద వన్ హూ రియలీ బేర్స్ ద పెయిన్ కెన్ అండర్స్టాండ్ ద రియల్ మినిస్ట్రీ అనమాట. మినిస్ట్రీలో ఉండి ఆ పెయిన్ తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది మినిస్ట్రీ అంటే ఏంటి అనేది. సో అదేవిధంగా మనము 14వ అధ్యాయంలోకి వద్దాము. 14వ అధ్యాయంలోకి వచ్చే ముందు లాస్ట్ వీక్ ఏం చెప్పుకునే మనం గుర్తుందా? పౌలు గారి మొదటి ప్రసంగం గురించి చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత పౌలు గారి 2వ ప్రసంగంలోకి వెళ్తాము. మొదటి ప్రసంగం కంటే ఈ 2వ ప్రసంగం కొంచెం వింతగా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. 14వ అధ్యాయంలోకి వద్దాం. దానికంటే ముందు పౌలు ఎలా ఉంటాడు అనేది ఒక డిస్క్రిప్షన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట నేను. పౌలు గారు ఎలా ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారు? పౌలు ఎలా ఉంటాడు? ఏదన్నా వైల్డ్ గెస్ చేయండి. ఓకే, విద్య అంటే ఫిజికల్గా ఎలా ఉంటాడు? నువ్వు చెప్పొద్దు అసలు, నువ్వు సైలెంట్ కూడా. ఎలా ఉంటాడు పౌలు గారు? ఆలోచన చేయండి ఒకసారి. రాయల్గా ఉంటాడు. ఓకే, ఇంకెలా ఉంటాడు పౌలు గారు? జనరల్గా ఆలోచించండి. మనం హీరో అనగానే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 6 ప్యాక్ బాడీ ఉండాలా, ఒక 4-5 కొట్టాలా, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన స్టోరీలో పౌలు గారు హీరో కాబట్టి పౌలు గారు ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచన చేద్దామా? కిరణ్ చెప్తావు ఎట్లా ఉన్నారు అనుకుంటున్నావు పౌలు గారు? నీలాగా. వెరీ గుడ్. పౌలు గారు ఎలా ఉన్నారు అనేది ఒనేసిఫరస్ అనే ఒక చరిత్రకారుడు, ఐకోనియా ప్రాంతంలో నివసించిన చరిత్రకారుడు పౌలు ఎలా ఉన్నాడు అనే ఒక విషయాన్ని చెప్పాడు. నన్ను చూడండి, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. పౌలు ఎలా ఉండేవాడు అంటే పొట్టిగా ఉండేవాడు. ఎలాగా? పొట్టిగా. ఓకే, కిరణ్ పొట్టిగా ఉండేవాడు. ఓకే. 2వ క్వాలిటీ ఏంటి అంటే కనుబొమ్మలు కలిసి ఉండేవంట. ఇవి అంటే ఐబ్రోస్ టోటల్గా ఇలా కలిసి ఉండేవి. 3వది ఏంటంటే ముక్కు పొడుగ్గా ఉండేది. ముక్కు పొడుగు ఎవరు ఉంది ఇక్కడ? నాదే ఉంది కాబట్టి ఓకే, ముక్కు పొడుగ్గా ఉండేది. 4వది ఏంటంటే బట్టతల ఉండేది. బట్టతల కూడా నాకే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక డిస్కషన్ జరిగింది. కొంతమంది సింగర్స్ ఏదో నోవా పాస్టర్ గారిని ఏదో అంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడాను సోషల్ మీడియాలో. మాట్లాడితే ఒకడు వచ్చి అరే లలిత జ్యువెలర్స్ గుండుగా అన్నాడు నన్ను. అప్పుడు నాకు గుండు లేదు, నేను ఇంకా చేయించుకోలేదు. బట్ ఎనీవేస్, దేవుని కృప ఏది ఇచ్చినా సరే దేవునికే స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారికే బట్టతలు ఉంది, మనకు ఉండడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. పౌలు గారికి బట్టతలు ఉండేది. ఫస్ట్ పొట్టిగా ఉండేవాడు, కనుబొమ్మలు కలిసి ఉండేవి, పొడుగు ముక్కు ఉండేది, బట్టతలు ఉండేది. బౌ లెగ్డ్ అంటే కాళ్ళు ఇలా వంకరగా ఉండేవి, వంకర కాళ్ళ గలవాడు అనమాట. తర్వాత స్ట్రాంగ్లీ బిల్ట్, మంచి బాడీ కలిగిన వాడు, హీ స్ట్రాంగ్లీ బిల్ట్. తర్వాత చివరి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పౌలు గారిని ఎప్పుడు చూసినా ఫుల్ ఆఫ్ గ్రేస్ ఉండేదంట. ఆయన మొహంలో మంచి గ్రేస్ కనపడేదంట. ఆ చరిత్రకారుడు చూసినప్పుడల్లా, నేను పౌలు గారిని కొన్నిసార్లు చూసినప్పుడు దేవదూతని చూస్తున్నట్టుగా ఉండేది అని వివరించాడు. కొన్నిసార్లు మాత్రమే మనిషిగా కనపడేవాడు, ఎక్కువసార్లు నాకు పౌలు గారు దేవదూతలాగా కనపడేవాడు అని చెప్పి రాశాడు. మనల్లో ఎంతమందిని చూస్తే దేవదూతలాగా అనిపిస్తాం? మనం ఎంతమందిని చూస్తే దేవదూతలాగా అనిపిస్తాం? చూడండి పౌలు గారి యొక్క సాక్ష్యం.
అయితే ఈ విషయాలన్నీ మనకు అనవసరం. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే దీన్ని గుర్తుపెట్టుకోండి లేదా మర్చిపోండి. కానీ ఈ విషయాలన్నీ మనకు అనవసరం. ఒక వ్యక్తి ఫిజికల్గా ఎలా ఉన్నాడు అనే విషయం మనకు అనవసరం. ఎందుకంటే సమూయేల్ని దేవుడు వెళ్ళి నువ్వు అభిషేకించి రా అన్నప్పుడు సమూయేలు చూస్తా ఉన్నాడు, ఆహా ఎంత అందగాడు, ఇతను ఆ ఇజ్రాయేల్ దేశానికి రాజు అయితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నెక్స్ట్ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ వచ్చినప్పుడు, అబ్బా ఇతనైతే మహేష్ బాబులాగా ఉన్నాడు, ఇతనైతే చాలా బాగుంటుంది అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? నెక్స్ట్ అన్నాడు. అలా నెక్స్ట్ 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 ఎక్కడి దాకా వచ్చింది? దావీదు దగ్గరకు వచ్చింది. అప్పుడు దేవుడు అంటా ఉన్న మాట, నువ్వు పై పై విషయాలు చూస్తావు కానీ నేను హృదయాలోచనలను ఎరిగిన వాడను. మనము ఎలా ఉన్నా సరే, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, బట్టతలున్నా, లలితా జ్యువెలర్స్ గుండున్నా, ఏదున్నా సరే, దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు. గాడ్ నోస్ యువర్ ప్యాషన్. దేవుడికి నీ హృదయం ఏంటో తెలుసు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ యువర్ ప్యాషన్. అలాగే పౌలు గారి హార్ట్ ఏంటో దేవుడికి తెలుసు. అందుకే పౌలు గారిని నిలబెట్టుకున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. ఒకసారి ఆ మ్యాప్ కూడా డిస్ప్లే చేయండి. లాస్ట్ వీక్ వేసిన మ్యాప్. 14వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. చదువుదామా? ఈకోనియాలో జరిగినది ఏమనగా, వెరీ గుడ్. ఒకసారి మ్యాప్ చూద్దామా. లాస్ట్ టైం పౌల్ గారు ఎక్కడ కనిపించాడు మనకి? 13వ అధ్యాయంలో ఎక్కడ కనిపించారు? లాస్ట్ టైం పౌల్ గారు ఎక్కడ కనిపించారు గుర్తుందా? లాస్ట్ టైం ఎవరికైనా గుర్తుందా? క్రాంతి సరిగ్గా చూడండి. ఎగ్జాక్ట్లీ అంతియోకియా. ఏ అంతియోకియాలో కనిపించారు? పైన దానికి ఒక పేరుంది, పిసిదియాకి చెందిన అంతియోకియాలో కనిపించారు. ఓకే, ఇప్పుడు 14వ అధ్యాయం 1వ వచనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈకోనియాలో. చూడండి, ఐకోనియం ఎక్కడుంది? అంతియోకు నుంచి ఐకోనియంకి ఆయన ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఐకోనియంలో జరుగుతున్న స్టోరీ. అయితే ఇక్కడ ఆయన యథావిధిగా సమాజ మందిరంలోకి వెళ్ళారు. ఎప్పుడు ఆయన ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులకి ప్రసంగం చేసి తర్వాత అన్యులకి ప్రసంగం చేసేవాడు. అయితే ఇక్కడ ఒక వెరైటీ మాట రాయబడింది చూడండి. తేటగా బోధించినందున. ఎలా బోధించాడు? అంటే ఫుల్గా బోధించాడా, తక్కువగా బోధించాడా? కాదు, చాలా తక్కువగా బోధించాడు అని. తేటగా అంటే అంత క్లియర్గా చెప్పలేదు. ఉదాహరణకి పౌలు గారి మొదటి ప్రసంగం గుర్తుందా? లాస్ట్ వీక్లో ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చే దగ్గర నుంచి మొదలుపెట్టాడు. మొత్తం హిస్టరీ అంతా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడ కనెక్ట్ చేశాడు? జీసస్ దగ్గర కనెక్ట్ చేశాడు. తర్వాత రిపెంటెన్స్ దగ్గర కనెక్ట్ చేశాడు. తర్వాత గ్రేస్ దగ్గర కనెక్ట్ చేశాడు. కృప గురించి మాట్లాడుకుంటూ పెద్ద ప్రసంగం చెప్పాడు. కానీ ఈసారి పౌలు గారు అంత పెద్ద ప్రసంగం చెప్పట్లే, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాడు. అంటే ఏంటి అర్థము? పౌలు గారికి ఆడియన్స్ని బట్టి ప్రసంగం చెప్పడము వచ్చు. లాస్ట్ ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం కదా, చాలామందికి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఏం తెలియదంట, మాట్లాడడము తెలియదు, ప్రసంగము ఏ ప్రాంతంలో ఎలా చెప్పాలో తెలియదు. లాస్ట్ ఫ్రైడే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రాజమండ్రిలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు అరటిపండు పాస్టర్ అని పేరు పెట్టారు. అంటే అరటిపండుని తీసుకొని వాళ్ళకు ఉపమానం చెప్పాను, అందుకే వాళ్ళు నాకు అరటిపండు పాస్టర్ అని పేరు పెట్టారు. సో ఏమంటున్నానంటే, ఎదురుగా ఉన్న క్రౌడ్ని బట్టి చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ, క్రైస్తవుల, క్రైస్తవేతరుల, సిటీ వాళ్ళ, విలేజ్ వాళ్ళ, నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, అమెరికన్సా, ఇండియన్సా, ఆ ఆడియన్స్ని బట్టి ఎప్పుడు సేవకుడు ప్రసంగం ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపేర్ అయిపోయిన ప్రసంగం వెళ్ళి వాళ్ళ మీద రుద్దేయకూడదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మనం ప్రిపేర్ అయిన ప్రసంగం వెళ్ళిపోయి వాళ్ళ మీద రుద్దేయకూడదు. అందుకే మీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, నాకు ఎవరు మీటింగ్కి డేట్ అడిగినా సరే ఫస్ట్ క్రౌడ్ ఎలా ఉంటారు అని అడుగుతా. అంటే చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ, విలేజర్సా, సిటీ మెంబర్సా, పెంతుకోస్తు అనుభవం ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ, అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా ప్రసంగం ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఏది చూచెనో, ఏది వినెనో అదియే బోధించాను. అంటే ఏం చూశాడు? జనాలు ఎలా ఉన్నారో చూశాడు. ఏది విన్నాడు? జనాలు ఎలాంటి క్రౌడో విన్నాడు. ఆ పరిస్థితులను బట్టి ఆయన బోధించాడు. మళ్ళీ అదే మనకి పౌలు గారిలో కనిపిస్తూ ఉంది. పౌలు గారు తేటగా బోధించాడు. ఎందుకు?
ఉమ్, గడిపిరి. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, 2వ వచనంలో అవిధేయులైన యూదులను అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. రెచ్చగొట్టారంట, అన్యులను రెచ్చగొట్టి సహోదరులలో పగ పుట్టించారు. పౌలు మీద, బర్నబా మీద పగ పుట్టించారు. అయినా సరే పౌలు చేస్తుంది ఏంటి తెలుసా అక్కడ? కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఎక్కడికన్నా మనం ఒక ఊరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా కొడతారు అని తెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాం? అక్కడ నుంచి పరిగెత్తేస్తాం. మేము మిషనరీ ట్రిప్లకు వెళ్ళినప్పుడు అలవాటు అనమాట ఇది. ఒక ఏరియాలో మేము వెళ్ళిన తర్వాత ఎవరైనా బీజేపీ వాడు వస్తున్నాడంటే, సారీ ఆ మాట మాట్లాడదు, ఎవరైనా వస్తున్నాడంటే పరిగెత్తేస్తాం ఫస్ట్ అక్కడ నుంచి, వేరే ప్రాంతానికి వెళ్తాం. కానీ వాళ్ళు అక్కడే ఉండి ఇంకా బోధిస్తూనే ఉన్నారంట. దే లెర్న్డ్ ప్రిజర్వెన్స్. అక్కడే ఉండి ఇంకా బోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4వ వచనంలోకి వద్దాం చూడండి. కొందరు యూదుల పక్షముగాను అంతకుముందు ఎప్పుడు అపోస్తులనే మాట విన్నారు మీరు? గుర్తు తెచ్చుకోండి. అంతకుముందు ఎప్పుడు అపోస్తులనే మాట విన్నాం మనం? లాస్ట్ టైం గుర్తు తెచ్చుకోండి. ఎవరి గురించి విన్నాం? ఎవరి గురించి విన్నాం? పేతురు గురించి విన్నామా? ఓకే, ఇంకెవరి గురించి విన్నాం? ఇంకెవరి గురించి విన్నాం? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్ని అపోస్తులు అన్నారన్న విషయం గుర్తుందా మీకు? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అయితే వాళ్ళు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును కూడి ఉండిరి అనే మాటను కూడా మనం విన్నాం. అయితే అపోస్తులు అనే మాట ఎవరికి చెందినది? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులకి చెందిన మాట. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఎవరు చనిపోయారు ఆ టైంకి? ఇస్కరియోతు యూదా చనిపోయాడు. ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఎవరు ఆ ప్లేస్లోకి వచ్చారు? మత్తయి వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఆ 12 మందికి చెందిన టైటిల్ అది. ఇక్కడ అపోస్తులైన పౌలు ఎందుకు వాడుతున్నాడు? అపోస్తులైన పౌలు ఎందుకు వాడుతున్నాడు ఆ టైటిల్ని? ఎందుకు మొదటిసారి పౌలు గారికి అపోస్తులుడు అనే పేరు పెట్టబడింది? అపోస్తులు ఇంకా ఉన్నారా? డేవిడ్ అన్న చెప్తా ఉంటాడు, నాది అపోస్టలిక్ కాలింగ్ అంటాడు. అంటే డేవిడ్ అన్న అపోస్తులు అనొచ్చా? అపోస్తులు డేవిడ్ అని అనొచ్చా మనము? అపోస్టలిక్ కాలింగ్ ఇంకా ఉందా? అపోస్తులు ఇంకా ఉన్నారా? ప్రశ్న. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులే అపోస్తులు కదా. మళ్ళీ కొత్తగా అపోస్తులు ఎందుకు వచ్చారు? పౌలు ఎందుకు పిలువబడుతున్నాడు అపోస్తులుగా? ఇంకా ఈ కాలంలో కూడా అపోస్తులు ఉన్నారా? ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. ఎస్ లేదా నో రెండు అనొచ్చు. నో అని ఎందుకు అంటామంటే ప్రభు యొక్క బోధ చెప్పిన ప్రకారము 12 మంది శిష్యులే అపోస్తులు. 12 మంది శిష్యులే అపోస్తులు. మీకు గుర్తుందా? మత్తయి సువార్త మనం ధ్యానం చేసినప్పుడు ప్రభు యొక్క భోజన బల్ల దగ్గర 12 మంది ఉంటారు. 12 కుర్చీలు ఉన్నాయి. ఎన్ని కుర్చీలు ఉన్నాయి? 12 కుర్చీలు ఉన్నాయి. 12 కుర్చీలు ఎంతమంది కూర్చోవాలి? 12 శిష్యులు కూర్చోవాలి. ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. ఆ లాస్ట్ కుర్చీ మిగిలిపోయింది, ఖాళీగా ఉంది ఆ లాస్ట్ కుర్చీ. అందులోకి ఎవరు వచ్చారు? మత్తయి వచ్చాడు. మరి నిజంగా అందులో మత్తయి కూర్చుంటాడా, లేదా పౌలు కూర్చుంటాడా, లేదా సల్మా కూర్చుంటుందా, లేదా క్రాంతి కూర్చుంటాడా మనకు తెలియదు. లేదా వైజీ కూర్చుంటుందా, ఫ్రాన్సిస్ మనకు తెలియదు. వీ డోంట్ నో. ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఆ తీర్పు దినాన మనం వెళ్ళి ప్రభు యొక్క భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మనకు కూడా అర్థమవుతుంది ఈ విషయం. అయితే ఆ 12 మందికి చెందిన పేరుని పౌలు ఎందుకు వాడుతున్నాడు? ఆ 12 మందికి చెందిన పేరుని పౌలు ఎందుకు వాడుతున్నాడు? ఇక్కడ మాత్రమే కాదు, పౌలు 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలో కూడా తనను తాను అపోస్తులని చెప్పుకుంటాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా తనను తాను అపోస్తులని చెప్పుకుంటాడు. 1 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రికలో కూడా తనను తాను అపోస్తులుడు అని చెప్పుకుంటాడు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 75 సార్లు అపోస్తులుడు అనే మాట రాయబడింది. అయితే పౌలు ఇక్కడ
ఏ సెన్స్లో తనని తాను అపోస్తులుడిగా చెప్పుకుంటున్నాడు అంటే, నేను అన్యజనులకు అపోస్తులుడను అని చెప్పుకుంటున్నాడు. ఆ 12 మంది శిష్యులు ఎవరికి అపోస్తులుడు? యూదా ప్రజలకు అపోస్తులుడు. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి, ఈ పౌలు ఎవరికి అపోస్తులుడని చెప్పుకుంటున్నాడు? నేను అన్యజనులకు అపోస్తులుడను అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గారు ఆ పేరు వాడుకున్నారు కాబట్టి అన్వేషగా నేను కూడా అపోస్తల అన్వేషణ పెట్టుకుంటానంటే, అది ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకి. నీ ఇంటెన్షన్ నీకు. ఫ్రాన్సిస్ పెట్టుకుంటానంటే ఫ్రాన్సిస్కి తెలియాలి. ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఎవరికి అపోస్తులుడు? క్వశ్చన్. నిజంగా అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే పంపబడిన వాడు, మిషనరీ అని అనొచ్చు. పంపబడిన వాడు గుర్తుందా? 13వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు బర్నబా గారు పంపబడ్డారు, బయటికి పంపిరి అనే మాట చూద్దామా? 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి ఎవరెవరిని పంపించారు? బర్నబా గారిని, పౌలు గారిని. ఇప్పుడు పౌలు గారు ఆ టైటిల్కి అర్హుడేనా? ఇప్పుడు నేను ఫ్రాన్సిస్ పెట్టుకుంటాను అనుకున్నాడు, అపోజల్ ఫ్రాన్సిస్ అని పెట్టుకుంటాను అన్నాడు అనుకో, అర్హుడేనా? పంపబడ్డా? పంపబడితే పెట్టుకో. కానీ నువ్వు 12 మంది శిష్యుల్లో చేర్చుకోవడానికి వీలు లేదు. నువ్వు ఎవరి దగ్గరికి పంపబడ్డావు అనేది కూడా ఇంపార్టెంట్. నిన్న ఒక సాక్ష్యం వింటా ఉన్నాం మేము. రైల్వే ఎంప్లాయీస్ అంట వైజాగ్లో, వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ రిజైన్ చేసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. 1970s 60 చర్చిలు కట్టారంట. ఎన్ని చర్చెస్ కట్టారు? 60 చర్చెస్ కట్టారు. అలా పేరు చెప్పండి ఎవరన్నా అలా పేరు? ఈ పక్కన ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ పాస్టర్ పేరు చెప్పండి. చెప్తారు. ఒక 5 పెద్ద పాస్టర్ల పేర్లు చెప్పండి, ఖచ్చితంగా చెప్తారు. సాయి ఫస్ట్ చెప్తారు. 60 చర్చిలు కట్టారు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మా పిల్లలకి 3 పూట్ల గంజి పెట్టి పెంచాము. వాళ్ళు ఏడుస్తూ ఉంటే రోజు గంజి తాగలేమని చెప్పి ప్రార్థన చేస్తుంటే చింత చెట్టు, చింతకాయలు ఉంటాయి తెలుసా మీకు? ఆంధ్ర సైడ్ ఉంటాయి, గ్రీన్ కలర్లు ఉంటాయి, లోపల వైట్ గుజ్జు ఉంటుంది. ఆ చింతకాయలు రాల్చాడంట దేవుడు. అప్పుడు ఆమె ప్రభా స్తోత్రం, ఇదే చికెన్ అనుకొని తింటాము అని పిల్లలకి పెట్టిందండి. అంత గొప్ప పరిచర్య చేస్తారు. అలా పేరు కూడా తెలియదు మనకు. దౌర్భాగ్యం, మనకి పేరు కూడా తెలియదు మనకి. మన తెలుగు స్టేట్స్లోనే ఉన్నారు వాళ్ళు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. చూడండి, గొప్ప పరిచర్య చేస్తాడు. అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి అపోస్తులు అని పేరు. అలాంటి వారు పెట్టుకోవాలి అపోస్తులు. ఇక్కడే మా ఒక అన్న ఉంటాడు, రంజితోఫిర్ అన్న పెట్టుకుంటాడు పెద్ద పేరు. పేరేమో అపోస్తులు, పనులేమో ఒకవేళ అపోస్తులుడు అని పేరు పెట్టుకోవాలి అంటే ఆ అర్హత నీకుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకో. నువ్వు పంపబడ్డావా లేదా చెక్ చేసుకో. అలా పంపబడితే నువ్వు అపోస్తులుడు అని పేరు పెట్టుకోవడానికి నువ్వు అర్హుడవు. ఒకవేళ పంపబడకపోతే నీకు అర్హత లేదు. మనం ఎవరిని జడ్జ్ చేయట్లేదు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ముందుకు వెళ్దాం. 4వ వచనంలోకి వద్దాం, 5వ వచనంలోకి వద్దాం. మరియు వాడి మీద పడి అవమానపరిచి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుస్త్రకును దెర్బెకును చుట్టుపక్కల ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. మ్యాప్ చూద్దాం ఒకసారి మళ్ళీ. ఓకే, ఎక్కడున్నారు? అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు ఐకోనియాలో ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ గొడవ వచ్చింది. గొడవ రాగానే వాళ్ళందరూ రాళ్ళు రువ్వి చంపేయాలి అనుకున్నారు పౌలు గారిని. ఎంతవరకు ఆయన ఆపుకోగలిగాడో అంతవరకు ఆగగలిగాడు. ఇప్పుడు ఆయన రాళ్ళు రువ్వి చంపేయాలి అనుకున్నప్పుడు అక్కడ నుంచి ఇంకో 2 ప్రాంతాలకి పారిపోయాడు. ఎక్కడికి? లుస్త్రాకి, దెర్బేకి. చూడండి, లిస్ట్రా అని ఉంది కదా, డెర్బే అని ఉంది కదా, ఆ ప్రాంతాలు. అక్కడ ఏం చేశాడో చూద్దాం. 7వ వచనం చూద్దాం. మొదలుకొని కుంటివాడై ఉండి నడవలేక కూర్చుని ఉండినవాడు లుస్త్రా అనే ప్రాంతానికి ఫస్ట్ వచ్చాడు. ఈ లుస్త్రా అనే ప్రాంతము దేనికి ఫేమస్ అంటే, ఇందులో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకి సువార్త చెప్పి పౌలు గారు మార్చినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ పేరు ఏంటయ్యా అంటే లోయిస్ అండ్ యూనిస్. ఎవరు వీళ్ళిద్దరు? తిమోతి గారి అమ్మ.
తిమోతి గారి అమ్మని, తిమోతి గారి అమ్మమ్మని మార్చాడు. వాళ్ళిద్దరి బోధ విన్న తిమోతి కూడా అక్కడ మార్చబడ్డాడు. టోటల్గా 3 ఇంపార్టెంట్ కన్వర్షన్స్ జరిగాయి. లోయి, యూనికా అని అంటాం తెలుగులో అయితే. లోయి అండ్ యూనిస్ అండ్ తిమోతి. తిమోతి గారు ఎవరు? తిమోతి గారు ఎవరు? పౌలు గారి యొక్క ప్రియ శిష్యుడు కదా. సో ఆ లిస్త్రా ప్రాంతంలోనే ఆయన చక్కటి పరిచర్య చేసి అక్కడ వాళ్ళిద్దరిని కన్వర్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఓకే, ముందుకు వెళ్దాం. అక్కడ ఒక నడవలేని వ్యక్తి ఉన్నాడంట, కూర్చొని ఉన్నాడంట. అతనితో ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం చూద్దాం. అతడు పౌలు మాట్లాడుట వినెను, తేరి చూచి గ్రహించి బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. పౌలు గారిలో స్వస్థతా వరం కూడా ఉందంట. పౌలు గారు అపోస్తులు మాత్రమే కాదు, ప్రవక్త మాత్రమే కాదు, ఏ కృపావరం ఉంది ఆయనలో? స్వస్థతా వరం ఉంది. ఒక వ్యక్తి నడవలేకపోతా ఉన్నాడంట. ఆ నడవలేని వ్యక్తిని నువ్వు లెగు అని బిగ్గరగా చెప్పంగానే లేచి గంతులు వేస్తున్నాడంట. అంత గొప్పగా ఆయన స్వస్థపరిచాడంట. చాలామంది ఏం చెప్తాడంటే ఈ అపోస్తుల కార్యములతోటే కృపావరాలన్నీ క్లోజ్ అయిపోయాయి, మనకి కృపావరాలు ఇంకా ఇప్పటికీ లేవు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. కొంతమంది వాళ్ళని సెసెషనిస్ట్స్ అంటాం మనం. ఏమంటాం? వాళ్ళు ఏం నమ్ముతారంటే కృపావరాలు లేవు అని నమ్ముతారు. నేనైతే నా నమ్మకం ఏంటంటే కృపావరాలు ఇంకా ఉన్నాయి. భాషల వరం ఉంది, స్వస్థత వరం ఉంది, చాలా రకాల వరాలన్నీ ఉన్నాయి, దేవుడిచ్చిన వరాలు. సెసెషనిస్ట్ అయితే మనమైతే కాదు, మీలో ఎవరైనా సెసెషనిస్ట్ అయితే నేనేం చేయలేను. కృపావరాలు ఇంకా ఉన్నాయి. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు భాషల్లో మాట్లాడిస్తాడు, దేవుడు ఉపకారం చేసే వరం ఇస్తాడు, దేవుడు ప్రభుత్వాలను చేసే వరం ఇస్తాడు. అనేక రకమైన వరాలను మనకి ఇప్పటికీ ఆపరేట్ చేయగలుగుతున్నాం. వెరీ గుడ్. చూడండి, అక్కడ ఒక వ్యక్తిని లేగమనంగానే లెగిసి గంతులేసాడు అనమాట. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 10వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషల్లో దేవతలు మనుష్య రూపము దాల్చి కేకలు వేసి బర్నబాకు ఏమని ద్యూపతి అనియు హెర్మే అనియు పేరు పెట్టిరి. వేరీ గుడ్. అక్కడ ఒక గొప్ప స్వస్థత కార్యం జరిగింది. వెంటనే ఆ ఊరోళ్ళందరూ లేచారంట, ఇద్దరికి ఒక పేరు పెట్టారంట, ద్యూపతి అండ్ హెర్మే. ఇంగ్లీష్లో అయితే హెర్మెస్ అండ్ జియూస్ అని ఉంది కదా, జియూస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. ఏం జరిగింది చూద్దాం. 13వ వచనం. ద్యూపతి ఒక పూజారి ఎట్లను ద్వారం యొద్దకు తీసుకొని వచ్చి వెరీ గుడ్. ద్యూపతి ఒక గుడి దగ్గరికి తీసుకొని వచ్చారంట. ఎవరిని? లేదు, దానికంటే ముందు ఒకటి తీసుకొచ్చారు. పువ్వులు తీసుకొచ్చారు, బార్బీక్యూ గ్రిల్ తీసుకొచ్చారు. ఏం చేయడానికి? పార్టీ చేసుకోవడానికి, దహన బలి ఇవ్వడానికి. ఏమనుకున్నారంట? ద్యూపతి హెర్మే అనుకున్నారంట వీళ్ళిద్దరిని. ఎందుకు అనుకున్నారంట అట్లా? స్వస్థత చేశాడు కాబట్టి అనుకున్నారంట. అందుకు మాత్రమే అనుకున్నారా అంటే, ఓవిడ్ అనే చరిత్రకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వాళ్ళకి ఇద్దరు దేవీ దేవతలు లాగా ఉన్నారు. ఒకళ్ళ పేరు జియూస్, ఒకళ్ళ పేరు హెర్మెస్. వీళ్ళు ఏంటయ్యా అంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే చాలా కాలం క్రితం వాళ్ళ పూర్వీకుల టైంలో వాళ్ళిద్దరూ మనుష్యుల రూపంలో భూమి మీదకి వచ్చారంట. ఇద్దరు దేవుళ్ళు లేదా దేవతలు, మేలా ఫీమేలా మనకు తెలియదు. మనుష్య రూపంలో వాళ్ళిద్దరు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? ఈ లుస్త్రా అనే ప్రాంతానికే వచ్చారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. ఎందుకు దహన బలి కట్టాలనుకున్నారు అనే విషయం చెప్తాను మీకు. ఆ లుస్త్రా అనే ప్రాంతానికి వాళ్ళ కాలంలో, వాళ్ళ తాతల ముత్తాతల టైంలో వాళ్ళిద్దరు మనుష్య రూపంలో వచ్చారంట. ఎవరు? జియూస్ అండ్ హెర్మిస్, ద్యూపతి ఇంకా హెర్మే. వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని చేర్చుకోలేదంట, ఎవరు భోజనం పెట్టలేదంట, ఎవరు ఇల్లు ఇవ్వలేదంట. అయితే వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఫిలెమాన్ అనే ఒక ముసలాయన వాళ్ళ భార్య ఇద్దరు కలిసి మా ఇంట్లో ఉండండి అని చెప్పి ఉండనిచ్చి భోజనం పెట్టారంట వాళ్ళిద్దరికి, దేవుళ్ళకి, మనుష్య రూపంలో వచ్చిన దేవుళ్ళకి. పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా భోజనం చేసి ఒక 2-3 రోజులు అక్కడ ఉన్న తర్వాత, ఈ ఊరోళ్ళు ఎవ్వరూ మమ్మల్ని చేర్చుకోలేదు కాబట్టి ఈ ఊరోళ్ళందరినీ మేము చంపేస్తాము అని చెప్పేసి పెద్ద వరద తీసుకొని వచ్చి ఊరు ప్రజలందరినీ చంపేశారంట. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరినీ చంపేశారు. వీళ్ళిద్దరిని మాత్రమే మిగిల్చారు. అప్పుడు వీళ్ళిద్దరూ మేమేం చేయాలి, మమ్మల్ని కూడా చంపేయచ్చు కదా అని అడిగినప్పుడు అతను అనంట, లేదు మీరు నాకు ప్రవక్తలుగా ఉండండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక ప్యాలెస్ కట్టించి, ఆ ఇద్దరు దేవుళ్ళు ప్యాలెస్ కట్టించి అందులో 2 సింహాసనాలు వేసి ఆ 2 సింహాసనాల్లో వాళ్ళని కూర్చోబెట్టారు.
ఆ ముసలోళ్ళు ఇద్దరు చనిపోయేంత వరకు అందులో ఉండి, చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయే టైంలో ప్రార్థన చేశారంట, మమ్మల్ని ఇంకా బ్రతకనివ్వచ్చు కదా అంటే, మీరు చనిపోయినా బ్రతుకుతారు అని చెప్పేసి చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక 2 చెట్లుగా చేశారంట ఆ ఇద్దరు దేవుళ్ళు. అది స్టోరీ, అది స్టోరీ. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూడంగానే ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి? ఆ ఇద్దరు దేవుళ్ళు గుర్తు. అరే మా తాతలు చేర్చుకోలేదు కదా, మన తాతలు ముత్తాతలు అందరూ చనిపోయారు, మళ్ళీ మనం ఆ మిస్టేక్ చేయొద్దు, మళ్ళీ మనము ఆ మిస్టేక్ చెయ్యొద్దు అని గుర్తు తెచ్చుకున్నారు. వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం తీసుకొని వచ్చారు? దహన బలి పీఠము అర్పించేశారు ద్రౌపది యొక్క గుడి దగ్గర. తర్వాత ఏం జరిగింది చూద్దాం, 14వ వచనం. వస్త్రములు చింపుకొని చొరబడి, ఎందుకు ఇలాగ చేయుచున్నారు? విడిచిపెట్టి మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏం సువార్త ప్రకటిస్తున్నారంట? ఏం సువార్త ప్రకటించారు చూడండి అక్కడ. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండిన సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త. అది సువార్త అంటే ఏంటి? మన అండర్స్టాండింగ్లో సువార్త అంటే ఏంటి? వెళ్ళాలి, కరపత్రం ఇవ్వాలి, దేవుని నమ్ముకోకపోతే నరకాన్ని పోతావు నువ్వు అనాలి, అంతే కదా? చాలామంది అదే చేస్తున్నారు కదా. వెళ్ళాలి, అలా దేవతల్ని దేవుళ్ళని తిట్టాలి, అవి విగ్రహాలను తిట్టాలి, కరపత్రం ఇవ్వాలి, నువ్వు నరకానికి పోతావు అని చెప్పాలి. లీగలిజం అంటాం దాన్ని, లీగలిజం అంటాం. సువార్త అంటే ఏంటి? దేవుని ప్రేమ గురించి చెప్పడము. లీగలిజం చాలా ప్రమాదకరం. క్రిస్టియానిటీలో చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. యూసీవీసీ అని ఒక ఛానల్ ఉంది. నాకు చాలా కోపం ఆ ఛానల్ అంటే. కోపం అంటే ఆత్మీయ కోపం, ఆ రకమైన కోపం కాదు. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆడుకోవద్దు అంటాడు పిచ్చోడు. చిన్నపిల్లలు ఆటలు ఆడవచ్చా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటాడు. ఏందిరా బాబు నువ్వు? స్త్రీలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చా? అదొక బ్యాచ్. వాడే యూసీవీసీ వాళ్ళే. భయంకరమైన లీగలిజం. లీగలిజం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది లీగలిజం. మీకు గుర్తుందా? హవ్వమ్మను శోధించినప్పుడు సాతాన్ వచ్చి ఏం క్వశ్చన్ అడిగాడు? హవ్వమ్మకి ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఏదైనా తిను, వెళ్ళి ఆ చెట్టు మాత్రం అక్కడికి మాత్రమే వెళ్ళొద్దు అన్నాడు. సర్పం వచ్చి ఏం క్వశ్చన్ అడిగింది తెలుసా? హవ్వమ్మ గారిని ఏం క్వశ్చన్ అడిగింది తెలుసా? ఏంటి మీ దేవుడు అసలు ఏం తినొద్దన్నాడంట కదా. దేవుడు తినొద్దన్నాడా? అట్లన్నాడా దేవుడు? లీగలిజం సాతాను నుంచి వచ్చేది. మీ దేవుడు ఏమి తినొద్దన్నాడంట కదా. మీ దేవుడు జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్నాడంట కదా. మీ దేవుడు ముసుకేసుకోమన్నాడంట కదా. భయంకరమైన లీగలిజం. మీ దేవుడు ఆటలాడొద్దన్నాడంట కదా. చెప్పిండా దేవుడు? తెలుగు స్టేట్స్లో భయంకరమైన బోధ ఇది, భయంకరమైన బోధ. లీగలిజం అంటే ఏంటి తెలుసా? ఎక్కడ ఎలా ఏం చెప్పాలో తెలియదు. ఈ నోరుకి కంట్రోల్ లేదు చాలామందికి, ఈ నాలుగుకి కంట్రోల్ లేదు చాలామందికి. ఎక్కడ ఏం బోధించాలో తెలియదు, ఎక్కడ ఏం చెప్పాలో తెలియదు. ఎప్పుడు కర్రబట్టుకొని తిరగాల. దేవుడు కర్రబట్టుకొని తిరగమన్నాడా? నువ్వు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. లీగలిజం. ఇంకోలాగా చెప్పొచ్చు కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడి దగ్గరకు వస్తే నువ్వు పరలోకానికి. అది బోధ, అది సువార్త. పౌలు గారికి సువార్త చెప్పే అవకాశం వచ్చింది ఇక్కడ. సువార్త చెప్తే ఎవరికి? అన్యజనుల దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడు అని చెప్తే వింటారా వాళ్ళు? ఏమంటున్నాడు? చక్కగా ప్రకృతిని చూపించి మాట్లాడుతున్నాడు. ప్రకృతిని చూపించి సువార్త చెప్తున్నాడు. చూడండి అక్కడ, ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును సృజించిన జీవము గల దేవుని. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ జుయిస్ అండ్ హెర్మెస్సే వాళ్ళను సృజించాయేమో అనుకుంటున్నారు. ఆకాశాన్ని సృజించింది వాళ్ళేమో, సముద్రాన్ని సృజించింది వాళ్ళేమో అని అనుకుంటున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు పొరపాటు పడుతున్నారు. అది కాదు, సృజించిన జీవము కలిగిన దేవుడు ఒకే ఒక్కడున్నాడు. హల్లెలూయా. అది సువార్త, అది సువార్త.
మీకు చెప్పాను ఒకసారి ఒక చర్చ్కి వెళ్తే నేను బ్లాక్ షర్ట్ వేసుకుంటే ప్రసంగం చెప్పనివ్వలేదని. ఇంకో చోట గెడ్డని తీసేసి రమ్మన్నాడు. లీగలిజం, కర్ర పట్టుకొని చెప్పేది సువార్త కానే కాదు. ప్రతి ఒక్కటి రేపొద్దున తీర్పులో నిలబడుతుంది. చిన్నపిల్లల్ని ఆడుకోవద్దన్న వాడు కూడా తీర్పులో నిలబడతాడు. రేపు మనం తీర్పులో నిలబడతాం. చక్కగా వావ్ చర్చ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అల్మారాలు చూస్తూ ఉంటారు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. లీగలిజం ఏమాత్రము మంచిది కాదు. లీగలిజం సాతాను నుంచి వచ్చినది. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. క్రైస్తవ యవనస్తులు ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాను. అదో రకమైన మూఢభక్తి, చాదస్తము, మూఢభక్తి, భయంకరమైన చాదస్తం. చాలామంది యవనస్తులను చూస్తూ ఉన్నాను. ఏదో చాదస్తంలో బతుకుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాను. భయంకరమైన భక్తి. ఆ ఆచారాలు పాటించే వాళ్ళు ధర్మశాస్త్రము వల్ల నీతిమంతులు అయిపోతాం అనుకున్నారు. శాస్త్రులు పరిచయలేరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పాటించడం వల్ల నీకేమీ కాదన్నాడు. నా కృప ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్తావు. హల్లెలూయా. నువ్వు తెల్లబట్టలు వేసుకుంటేనో, ముసుగేసుకొని సండే మోకాలు వేసి ప్రార్థన చేస్తేనో నీ క్రియలు నిన్ను నీతిమంతునిగా ఎంచలేవు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. చక్కటి సువార్త చెప్పారు. చక్కటి సువార్త. ఎదురుగా క్రౌడ్ కనపడింది. క్రౌడ్ కనపడంగానే ఏమన్నా తెలుసా? మీరు నరకానికి పోతారా? వల్లే బట్టలు చింపుకున్నారంట. ఫస్ట్ ఎందుకు బట్టలు చింపుకున్నారో తెలుసా? మేము కూడా మీలాంటి మనుషులమేనయా అని చెప్పడానికి బట్టలు చింపుకున్నారు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిపెంటెన్స్. పాత నిబంధనలు ఎక్కడ చూసినా బట్టలు చింపుకొని బూడిద వేసుకున్నారంటే ఏంటి? పశ్చాత్తాపానికి గుర్తు. చూడండి, పౌలు ఎదుటి వ్యక్తి చేసిన తప్పుకి అతను పశ్చాత్తాపడుతుంది. చేసింది ఎదుటి వ్యక్తే, కానీ ప్రభువా ఆ నేరము, ఆ శాపము నా మీద రాకుండా ఉండేలాగా చూడు ప్రభువా అని బట్టలు చింపుకొని పశ్చాత్తాపడే క్రమము గొప్ప క్రమము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ముందుకు వెళ్దాం. నడువనిచ్చెను, ఆకాశము నుండి మీకు వర్షమును దయచేయచ్చు, ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? మీకు వర్షం వచ్చిందంటే ఆయన వల్లే, మీకు ఋతువులు వచ్చాయంటే ఆయన వల్లే, ఆహారం వచ్చిందంటే ఆయన, ఉల్లాసము మీ హార్ట్లో హ్యాపీనెస్ ఉందంటే ఆయన వల్లనే. చివరి మాట చూడండి, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని. అసలు మీ జీవితాల్లో మేలు జరగలేదని మీకు చెప్పడానికి వీలే లేదు. ఎవరైనా చెప్తారా? చేయొద్దని మా జీవితంలో మేలు జరగలేదని చెప్పండి. ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా? మేము క్రైస్తవ మతంలోకి వచ్చాము, మాకు మేళ్ళు జరగలేదని ఎవరైనా చెప్పండి. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు, ఒక పర్సన్ ఏదో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాడు. వస్తే నేను రాను అని చెప్పాను. ఎందుకు వెళ్ళాలి మనం ఇంటర్వ్యూలకి? సరే కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, అడుగు అన్న. మీరు దశంభాగాలు తీసుకుంటారంట కదా అన్నాడు. నేను చెప్పానా? అడిగానా నేను? ఎవరు తీసుకుంటారని అడిగా. మేము వీడియోలు చూస్తున్నాం అంటే, నా వీడియో చూసావా అడిగానా నేను ఎప్పుడన్నా? మళ్ళీ అన్నాడు, మీరు బియ్యం బస్తాలు ఇచ్చి మతం మారుస్తారంట కదా అన్నాడు. నేను వాడికి ఒక మాట చెప్పా. పెద్ద వ్యక్తే, ఒక స్టూడియో ఓనరు. ఒక మాట చెప్పా, ఏదో ఒక మాట మీద ఉండు. దశంభాగాలు తీసుకుంటామా లేదా బియ్యం ఇచ్చి మతం మారుస్తామా? ఏదో ఒక మాట మీదే ఉండు. రెండూ నిజం కాదు. ఎందుకన్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ ఉన్నాడు. ఫ్రాన్సిస్కి ఇట్లా అంటున్నందుకు, తినడానికి గతి లేదు కాబట్టి వచ్చేం తీసుకెళ్ళిన దగ్గర బియ్యం తీసుకొని వెళ్ళి మతం మారాడు. ఫ్రాన్సిస్ ఏం దశంభాగం ఇస్తాడు నాకు? అవునా కాదా? తినడానికి లేకనే బియ్యం పట్టుకెళ్ళి మతం మారాడు. ఆయన నాకు దశంభాగం ఇచ్చేదేంది? ఇదన్నా కరెక్ట్ అయి ఉండాలి, అదన్నా. రెండూ కరెక్ట్ కావు. ఫోన్ కట్ చేస్తాడు. ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లనే చెప్పాలి.
ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లనే చెప్పాలి. చూడండి, మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి ప్రతి ఒక్క మేలు మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నది దేవుని కృప వలనే. క్రాంతి చక్క కారు కొనుక్కున్నాడు అనుకుంటున్నాడేమో, నేను నా బలం వల్ల కొనుక్కున్నాను. నో, దేవాతి దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. విషయాలు చెప్తా ఉన్నాడు, నాకు 40,000 శాలరీ వచ్చింది అనుకుంటున్నాడేమో, నా బలము వల్ల నా టాలెంట్ వల్ల వచ్చింది. నో, అది ఆయన మేలు వల్ల. అందుకే భక్తుడు పాట రాస్తాడు కదా, మేలు చేయక నీవు. ఇందాకే పాడామా పాట, ఒకసారి పాడండి, ఫస్ట్ లైన్ పాడండి. ఆయన మేలు చేయకుండా ఆయన ఉండలేడు, మనం ఆరాధించకుండా ఉండగలం. పాటలు పాడతాం ఒత్తునే, అది ఊరికేనే అనమాట, తూచి ప్రభు అంట. ఆయనైతే మేలు చేయకుండా ఉండలేడు, మనం మాత్రం ఆరాధించకుండా ఉండగలం. జుతిగా ఆశీర్వాదం అన్న ఒక చక్కటి పాట రాశాడు, చనిపోయాడు అన్న, ఎంతమంది మీకు తెలుసో లేదు. ఇప్పుడు పాటలు కాంటెంపరీ పాటలు ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ వినడానికి ఇష్టపడ. చక్కటి పాట రాశాడు, మేలులతో నా హృదయం తృప్తిపరచినావు అనే మాట రాశాడు ఆయన పాటలో. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం. చక్కటి మాట, మేలులతో నా హృదయము. మన హృదయం ఎట్లా తృప్తిపరచబడుతుంది? ఆయన చేసిన మేళ్ళ వలన. చక్కటి పాటలు రాశారు భక్తులు. ఇప్పుడు పాటలు చూడండి, ఎవరిని విమర్శించడానికి కానీ, ఇప్పుడు పాటలు చూడండి, క్లబ్కి ఎక్కువ, బార్కి తక్కువ. పక్కన బాటిల్స్ ఒకటే తక్కువైనాయి, మిగతా అన్నీ ఉన్నాయి. దేవుని ఆత్మ ఘోషిస్తూ ఉంది క్రైస్తవ సంగీత ప్రపంచాన్ని చూసి. దేవుని ఆత్మ భయంకరంగా ఘోషిస్తూ ఉంది. ఏమనుకుంటున్నారో తెలుసా? పాటలతో మేము సువార్త చెప్పేస్తాం. పాటలతో సువార్త చెప్పలేవు తమ్ముడు చెల్లి. పాటలు నిన్ను దేవుని దగ్గర చేర్చలేవు. పాటలు నిన్ను దేవుని దగ్గర చేర్చలేవు. కేవలం దేవాతి దేవుని యొక్క కృప మాత్రమే నేను ఆయన దగ్గర చేరుస్తున్నాను. హల్లెలూయా. చాలామంది, నేను పాటల ద్వారా సువార్త చేస్తున్నాను. ఏం చేయలేవు నువ్వు, నీ వల్ల ఏది చేత కాదు. నేను అనుకుంటున్నాను, నేను మిషనరీస్ ట్రిప్స్కి వెళ్ళిపోయి సువార్త చేస్తున్నాను, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు. నేను వెళ్తాను మాత్రం. నేను ఒక బిర్యానీ కుండ లాంటోండి. బిర్యానీ కుండ ఏం చేస్తుంది? అందులో తెస్తాము, వంట మాస్టర్ అందులో వండుతాడు, మీరు తింటారు, తర్వాత దాన్ని కడుగుతారు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? దాని స్థానం అదే, సేవకుని స్థానం అదే. నిన్న రాశాను నేను, సేవకుని స్థానం ఎప్పుడు పాత్ర లాంటిదే, పాత్రలాగా వాడబడాలి, చివరికి అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఇవాళ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ప్రపంచంలో ఉన్న భ్రష్టత్వం ఏంటంటే, దీనికి సన్మానాలు చేస్తున్నారు, ఈ కుండకి పూలు జల్లుతున్నారు, ఈ కుండకి. కొన్ని మీటింగ్స్లో నేను చూసా, పాస్టర్ గారు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద స్పీకర్ అయినా. మణిపూర్ వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు నేర్పించింది ఏం తెలుసా? మీటింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వచ్చి 4 o'clockకి లేపాడు ఆయన నన్ను. అందరినీ లేపాడు. లేపి రెడీ అవ్వండి మీరు అన్నాడు. మీటింగ్ 6కి కదా, పాటలు పాడిన తర్వాత మేము వస్తాం. అప్పటి వరకు నేను అదే అనుకున్నా, పాటలు పాడండి, తర్వాత మేము మెసేజ్ టైం కోసం. నో, యూ గెటప్ అన్నాడు. మన ఫీలింగ్ ఏంది? మనం పెద్ద స్పీకర్, హైదరాబాద్ నుంచి వస్తే వాళ్ళు ఏదో మనల్ని సన్మానాలు చేస్తారని మన ఫీలింగ్. నువ్వు లేగు ఫస్ట్ అన్నాడు. వాళ్ళు చెప్పింది ఏంది తెలుసా? ఫస్ట్ ప్రీచర్స్ ఇంక్లూడింగ్ గెస్ట్ స్పీకర్స్తో సహా వెళ్ళి చర్చిలో కూర్చున్న తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మణిపూర్ మిషనరీ ట్రిప్లో నేర్చుకున్న విషయం నేను అది. అందుకే ఆ తర్వాత నుంచి వచ్చిన తర్వాత ఏ మీటింగ్కి నన్ను పిలిచినా, ఏ ఆన్లైన్ మీటింగ్లో నన్ను మాట్లాడమన్నా, 7 o'clockకి మీటింగ్ అంటే 7 o'clockకి జాయిన్ అయిపోతా. 6 o'clockకి మీటింగ్ అంటే 6 o'clockకి వెళ్ళి కూర్చుంటా అక్కడ. మీరు పాటలు పాడుకోండి, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయకపోండి, నాకు అనవసరం. ఫస్ట్ నేను వెళ్ళి కూర్చుంటా. నేర్చుకోవాలి మనం. ఎందుకు? ఆయన మేళ్ళు చేస్తున్నాడు కాబట్టి, మేళ్లతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు కాబట్టి. వెరీ గుడ్. 19వ వచనంలోకి వెళ్దాం. ఇకోనియా నుండి యూదులు వచ్చి తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపులకి ఈడ్చిరి. ఎంత గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. ఒకసారి మ్యాప్ చూడండి. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? పౌలు గారు ఎక్కడున్నారు ఇప్పుడు? లుస్త్రాలో ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఆ వచనం చదవండి ఒకసారి. అంతియోకియా నుండి ఎక్కడి నుంచి వచ్చారంట?
అంతియోక్య నుంచి ఎంత దూరం ట్రావెల్ చేశారు పౌలు గారిని పర్సెక్యూట్ చేయడానికి ఎంత దూరం ట్రావెల్ చేశారు? అంతియోకు నుంచి లుస్త్రాకి 100 మైల్స్ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు పౌలు గారి మీద జనాల్ని రేపటం కోసం. శత్రువు అట్లనే ఉంటాడు. నీ కోసం ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తాడు అక్కడికి, నీ మీద దాడి చేయడానికి. చూడండి, అక్కడి నుంచి వచ్చారంట. వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో చూడండి. 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారంట పౌలు మీద పర్సిక్యూషన్ చేయడానికి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకొని పట్టణము వెలుపులకి అతనిని ఈడ్చిరి. రాళ్ళు రువ్వి కొట్టారంట పౌలు గారిని. ఇప్పటివరకు ఏం చేశారు ఈ జనసమూహములంతా? ఏం చేశారు? మీరే మా దేవుళ్ళు అని దహన బలి కట్టారు. ఆ జన సమూహములే కదా. పామ్ సండే రోజు, మట్టలాదివారం రోజు ఏ జన సమూహములైతే హోసన్నా హోసన్నా అని పాడారో, మరుసటి శుక్రవారానికి ఏం చేశారు? సిలువేశారు యేసుక్రీస్తు. నీకు యేసుక్రీస్తు కావాలా, బరబ్బా కావాలంటే ఎవరు కావాలన్నారు? చూడండి, పౌలు గారిని అప్పటిదాకా ఏమన్నారు? దహన బలిపీఠం కట్టి మీరు మా ప్రవక్తలు, మీరు మా దేవతలు, మీరు మా దేవుళ్ళు అన్నారు. ఆ జన సమూహములే జస్ట్ ఇట్లా టైం తిరిగిందంతే తిరిగిపోయారు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, తమ్ముడు చెల్లి, ఆహా నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా అని పొగినోడే నిందిడతాడు. గుర్తుపెట్టుకోండి, ఇహలోక ప్రేమల్లో ఉంటారు చాలామంది. అన్న నన్ను బాగా ప్రేమిస్తాడన్నా అని చెప్తారు చాలామంది చెల్లి. ఒక నెల తిరగగానే ఉంటుంది అసలు కథ. నిన్ను బాగా ప్రేమించిన వాడే నిన్ను బాగా ద్వేషించగలడు కూడా. మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ భర్త, మీ కుటుంబీకులు, మీ దగ్గర స్నేహితులు తప్ప ఎవ్వరూ మిమ్మల్ని అంతగా ప్రేమించలేరు. ఆమెన్. చాలామంది పరిగెడుతూ ఉంటారు బయట ప్రేమల కోసం. తప్పనట్లేదు నేను, ఎవరిని తప్పనట్లేదు నేను. ఎవరైతే దేవుడు అని సన్మానం చేయాలనుకున్నారో వాళ్ళే చంపడానికి వచ్చారు. రాళ్ళు రువ్వి చంపిరి. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? పౌలు గారు అక్కడ చనిపోయారు తెలుసా? పౌలు గారు అక్కడ చనిపోయారు. అది నేను ఎట్లా చెప్పగలనంటే, 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవక్కర్లేదు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన పరలోకం గురించి మాట్లాడతాడు. అక్కడ నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ 3వ ఆకాశాన్ని చూశాను అంటాడు. బహుశా ఈ సందర్భంలోనే ఆయన ఆత్మ అక్కడికి కొనిపోబడిందేమో. శరీరము కొనిపోబడిందో లేదో మనకు తెలియదు, లేదా ఆత్మ మాత్రమే కొనిపోబడిందో లేదో. చదవండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:2 చదవండి. 12:2 నేను ఎరుగుదును. తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఒక మనిషి ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల క్రిందట? 14 సంవత్సరాల కిందట ఎక్కడికి కొనిపోబడ్డాడు? 3వ ఆకాశానికి. చనిపోయిన వ్యక్తి మాత్రమే 3వ ఆకాశానికి వెళ్ళగలడు. అంటే పౌలు గారు బహుశా చనిపోయాడేమో, ఏమో, వీ డోంట్ నో. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత పౌలు గారిని పిలిచి ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతాయా, నువ్వు చనిపోయినావా, ఎందుకు రాసినావు అన్నమాట. చనిపోయాడేమో, అంతగా కొట్టారేమో. చనిపోయాడు కాబట్టే వాళ్ళు ఈడ్చుకొని పక్కకు తీసుకొని వెళ్ళారు. అరే వీడు చనిపోయాడు, వీడు ఫినిష్ అన్నారు. కానీ దేవాతి దేవునికి వేరే ప్లాన్ ఉంది. ఇది చూడండి, చనిపోయాడు అనుకొని ఈడ్చుకొని పక్కకు తీసుకెళ్ళి. బహుశా పౌలు గారు కూడా చనిపోయారేమో, ఖచ్చితంగా చనిపోయాడు అనట్లేదు, చనిపోలేదు అనట్లేదు. పౌలు గారు చెప్పిన సాక్ష్యంలోంచి చెప్తున్నాను. నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. ఈ 3వ ఆకాశం ఏంటి, మొదటి ఆకాశం ఏంటి, 2వ ఆకాశం ఏంటి, ఇవన్నీ మీరు శోధించొద్దు. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసేటప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చనిపోయాడేమో, చూడండి, చనిపోయాడేమో అనుకొని తీసుకెళ్ళి చేశారు. కానీ దేవాతి దేవుడు చూడండి తర్వాత వచ్చిన. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి, హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. నువ్వు పడిపోయావు అనుకుంటావేమో, నువ్వు చనిపోయావు అనుకుంటావేమో, నీ టైం అయిపోయింది అనుకుంటావేమో, దేవుడు లేచి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నా అనుభవం మీకు చెప్తాను. నేను 2020
టూలో అనుకుంటా మన ఇన్స్టిట్యూట్స్ ఉండేవి అక్కడ ఒకరోజు నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను, లేదా స్టూడెంట్ తోటి ఎవరితో మాట్లాడుతాను. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నా మీద ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పని అయిపోయింది, ఇంకా నీ లైఫ్ ఇక్కడతోటి క్లోజ్ అయిపోయింది అని అన్నాను. 2022 రోజు క్లోజ్ అయిపోయింది అన్నాడు. సరే మంచిదే, క్లోజ్ అయిపోయింది అని నేను కూడా ఏం మాట్లాడలేదు. మంచిదే ప్రభువా, లైఫ్ క్లోజ్ చేసేసావు అన్నాడు. మంచిదే అనుకున్నాను. తర్వాత 2023లో నన్ను ఒక పెళ్లిలో మాట్లాడమని పిలిచారు. పెళ్లిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను, ప్రసంగం చెప్తున్నాను. దాదాపు 3000 మంది ఉన్నారు పెళ్లిలో. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అంతమందికి ప్రసంగం చెప్పానని కాదు, జాగ్రత్త వినండి. 3000 మంది దాకా ఉన్నారు, ప్రసంగం చెప్తా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ నుంచి ఒక వ్యక్తి ఫొటోస్ తీస్తున్నాడు. ఎవరు తెలుసా ఫొటోస్ తీస్తున్న వ్యక్తి? నీ లైఫ్ అయిపోయింది అన్న వ్యక్తి అక్కడ నిలబడి ఫొటోస్ తీస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు. దేవుడు పడేసే దేవుడు కాదు, దేవుడు నిలబెడతాడు నిన్ను. పౌలు పని అయిపోయింది అనుకొని, చనిపోయాను అని అనుకొని పట్టణము వెలుపులకి అతనిని ఈడ్చిరి. చూడండి పౌలు గారి అనుభవం గురించి గలతీలకు రాసిన పత్రికలో రాస్తారు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం తీయండి ఫాస్ట్గా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను నేను దేవుని యొక్క ముద్రలు, క్రీస్తు యొక్క ముద్రలు. ఏ ముద్రలు? శిలువ మీద కొట్టబడిన దెబ్బలు ఉన్నాయి కదా, ఆ ముద్రలు నేను ఆల్రెడీ ధరించాను. ఇంకెవరు నన్ను శ్రమ పెట్టొద్దయ్యా, చాలు ఈ శ్రమ నాకు చాలు. ఆయన ఎన్ని దెబ్బలు అక్కడ కొట్టబడ్డాయో ఆ దెబ్బలన్నీ కూడా నా మీద ఉన్నాయి చూడండి అంటున్నాడు. మళ్ళీ అదే అనుభవాన్ని ఇంకో చోట రాస్తున్నాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:25 ఏంటంట? ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఎన్నిసార్లు బెత్తములతో కొట్టారంట పౌలు గారిని? 3 సార్లు. అదేదో ఉప్పల్లో పరిచర్యకి వెళ్తే ఆడెవడో షెట్టు చింపాడని వారం రోజులు ఏడ్చాను నేను. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఎప్పుడు? ఇక్కడ లుస్త్రాలో. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రం, డే అండ్ నైట్ సముద్రంలో ఉన్నాడట. ఏం చేశాడు సముద్రంలో? చాలామంది క్రైస్తవులకు తెలియదు సముద్రపు అనుభవం అంటే ఏంటో తెలుసు. సముద్రములో మునగడము అంటే ఏంటో తెలుసా? చావు అని అర్థము. యోనా 3 రోజులు సముద్రపు ఒడిలోకి వెళ్ళాడు, చావు. అందుకే అలాగే నేను క్రీస్తుని 3 రోజులు యోనాలాగా నేను అక్కడ ఉంటానని చెప్పాడు. చావు అనుభవం. చాలామంది కళల్లో చెప్తుంటారు, అన్న సముద్రంలో నేను మునిగిపోతున్నట్టు కళ వస్తుంది. చావు అనుభవము అందరికీ అలాగని నేను చెప్పట్లేదు. ఆ కళ వస్తుంది లేదా దర్శనం వస్తుందంటే చావు అనుభవానికి సంబంధించింది. పౌలేమంటా ఉన్నాడు? సముద్రములో రాత్రింబగళ్ళు గడిపి. ఏం చేశాడు సముద్రంలో? ఈత కొట్టాడా? చేపలు పట్టాడా? ఆ మరణపు అనుభవాన్ని అనుభవించాడు అక్కడే. బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఓడ పగిలిపోయింది 3 సార్లు. నేను సేవకుడిగా మీటింగ్ వెళ్ళినప్పుడు కారు టైర్ పంచర్ అయిందంటే ఇంకొక కారు రిప్లేస్ కావాలా, వెంటనే ఊరుకుంటానా? లేకపోతే ఆర్గనైజర్స్కి అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ డేట్ ఇవ్వం మనం. ఎందుకు సముద్రంలో తిరిగాడు? భార్య కోసం తిరిగాడా? పిల్లల కోసం తిరిగాడా? నో, పరిచర్యకి వెళుతూ సముద్రంలో పగిలిపోయి గడిపాడు. మంచి హోటల్ రూమ్ ఇవ్వకపోతే కోపం చాలామందికి, మంచి భోజనం పెట్టకపోతే కోపం చాలామంది సేవకులకి ఈరోజు. కానీ మేము అపోస్తులైన పౌలు లాంటి పరిచర్య చేస్తున్నామని చెప్తారు. ఏం చేసావు నువ్వు? కొట్టబడ్డావా? బెత్తములతో కొట్టబడ్డావా? రాళ్లతో కొట్టబడ్డావా? ఓడ పగిలిందా నీది? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం 22వ వచనంలోకి వద్దాం. 21వ వచనంలోకి వద్దామా? వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియోకియకును తిరిగి వచ్చి. ఎక్కడ రాళ్లతో కొట్టారు పౌలు గారిని? లుస్త్రాలో రాళ్ళ కొట్టారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఆయన? మళ్ళీ లుస్త్రాకే వచ్చాడు. పిచ్చోడా మంచోడా?
ఎక్కడ కొట్టబడ్డాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఒక చక్కటి అనుభవం చెప్తాను మీకు. ఆ మధ్యకాలంలో 22లో అనుకుంటా ఒక తమ్ముడు ఫోన్ చేశాడు నాకు. ఛత్తీస్గఢ్ బార్డర్లో నక్సలైట్లు ఉండే ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఆ తమ్ముడు అన్నాడు, అన్న వాళ్ళు అన్నలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మీరు ఇట్లా రావడానికి వీల్లేదు అది ఇదంటే ఆధార్ కార్డు అవి ఇవి ఇచ్చి పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాం. చక్కగా పరిచర్య చేసాం, దుప్పట్లు ఇచ్చాం, ఫుడ్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చాం పిల్లలకి. వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంటున్నాడు, అన్న నిన్న వాళ్ళు పిలిచి తీసుకొని వెళ్ళి బట్టలన్నీ తీసేసి చెప్పుకోలేని చోట కొట్టారంట. రోజంతా కొట్టారంట తమ్ముడిని. నువ్వు ఎవరెవరినో తీసుకొస్తున్నావు ఇక్కడికి, నీ వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తే మా ఇన్ఫర్మేషన్స్ బయటికి వెళ్తాయి అని చెప్పి ఫుల్ కొట్టారంట. ఆ పాస్టర్ని ఫుల్ కొట్టారంట. ఆ తమ్ముడు నాకు చాలా బాధ అనిపించి నేను ఏమన్నానంటే, తమ్ముడు ఏం చేద్దామంటావు, నేనైతే నీ బాధలో నేనేం షేర్ చేసుకోలేను, ఏం చేద్దామంటావు అంటే, అన్న రండన్న మళ్ళీ పరిచర్య చేద్దామన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ తర్వాత వారమే నేను ఆ ప్రాంతానికి వెళ్ళి మేము పరిచర్య చేసాం. ఇప్పుడు అక్కడ సంఘము కట్టబడుతుంది. ఏ అన్నలైతే కొట్టారో అతన్ని, అందులో ఒక అన్న మారు మనసు పొందాడు. హల్లెలూయా. మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చాడు. మనం వెళ్తామా? మనం తిట్టిన చుట్టాలింటికి మళ్ళీ వెళ్తామా? మనం వెళ్తావా కిరణ్? మనల్ని ఒకళ్ళు తిడితేనే మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళాం మనం. ఎక్కడైతే రాళ్లతో కొట్టబడి చంపిన అనుభవంలోకి వచ్చాడు, అక్కడికే వచ్చాడు పౌలు గారు. చూడండి, ఎక్కడెక్కడికి వచ్చారు? లుస్త్రాకి, ఈకోనియాకి, మళ్ళీ అంతియోకి. ఏ దారిలో వచ్చారో ఆ దారిలోనే తిరిగి వెళ్తున్నారు మళ్ళీ పరిచర్య. మ్యాప్ చూద్దామా ఒకసారి? ఏ దారిలో వచ్చారో ఆ దారిలోనే మళ్ళీ తిరిగి వెళ్తున్నారు పరిచర్యలో. ఈ దారిలో వచ్చినప్పుడు మమ్మల్ని కొట్టారు కదా, ఈ దారిలో మనం వెళ్ళొద్దు, వేరే ఊరు నుంచి వెళ్దాము అనుకోలేను. ఆ దారిలోంచి వెళ్తున్నాడు. మళ్ళీ అంతియోకి వెళ్ళాడు. ముందుకెళ్ళాక ఏం జరిగింది చూద్దాం. మ్యాప్ అలాగే ఉండని నాన్న. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరి ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి, పౌలు గారు వన్ మ్యాన్ షో చేయట్లే. అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టి టీవీలో నేనే కనపడాలనుకోవట్లే. అక్కడ పెద్దలను ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, పెద్దలను ఏర్పాటు చేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఒక చర్చికి వెళ్ళేవాడిని. ప్రసాదరావు గారు 24 మంది పెద్దల్ని ఏర్పాటు చేసి ఆ పెద్దల ద్వారా సువార్త క్రమాన్ని జరిగించాడు. 7 సంఘాలు కట్టాడు ఆయన సాక్ష్యం వినేవాడిని. టీ కూడా తాగేవాడు కాదంట, డబ్బులు అయిపోతాయని. టీ కూడా తాగేవాడు కాదంట. 7 సంఘాలు కట్టాడు. 7 సంఘాలు. పెద్దలను ఏర్పాటు చేశాడు. చక్కగా పెద్దలను ఏర్పాటు చేసుకోవాలి. పరిచర్యలో క్రమం అదే. సంఘం ఏదైనా సరే 500 మించకూడదు. నా అండర్స్టాండింగ్ ఏంటి, 500 మించకూడదు. ఎందుకంటే 500 పేర్ల కంటే ఎక్కువ గుర్తుండవు ఒక మనిషికి. నువ్వు పేరు గుర్తుపట్టలేనంత సంఘంలో ఉండకూడదు. నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళిపోవాలి. ఇది ఫుల్ అయిపోయిందా, నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళాలి. దీన్ని ఇలాగే ఉండనివ్వాలి, ఇంకొకరికి అప్పచెప్పాలి, నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళాలి. పెద్దలను ఏర్పాటు చేయాలి సంఘంలో. పౌలు గారు ఏర్పాటు చేశాడు. ప్రతి చోట డిజిటల్ చర్చ్ పెట్టలే ఆయన. ప్రతి చోట నేనే ఉండాలనలే, ప్రతి కానుక నాకే రావాలనలే. ప్రతి చోట పెద్దలను ఏర్పాటు చేశారు. ప్రభు చిత్తమైతే మనం ముందుకు వెళ్తే మనం కూడా పెద్దలను ఏర్పాటు చేద్దాం. హల్లెలూయా. ఆమేన్ చెప్దామా గట్టిగా? ముందుకు వెళ్దాం. పిసిదియా దేశం అంతటా సంచరించి పంఫూలియాకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ పంఫీలియాకు వచ్చారు. గుర్తుందా? అక్కడే ఆయనకు మలేరియా ఫీవర్ వచ్చింది పౌలు గారికి. గుర్తుందా? ఆ ప్రాంతంలోనే ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు? బర్నబా గారిని, పౌలు గారిని విడిచిపెట్టి ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాన్ మార్క్ గారు. చూసారా మన భ్రష్టత్వం ఎట్లుందో? పేర్లు మర్చిపోతున్నాం. వెరీ గుడ్. తర్వాత మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళి పెర్గేలోకి వచ్చారంట. పంఫూలియా నుంచి పెర్గేలోకి వచ్చారు. అత్తాలియా అనే ప్రాంతం ఏమైనా కనిపిస్తుందా? చూడండి, ఎక్కడుంది? వెరీ గుడ్. పెర్గే పక్కనే ఉంది కదా అత్తాలియా. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే
మొదట బయలుదేరిన అంతియోకియకు వచ్చిరి. హల్లెలూయా. ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చారు. మధ్యలో ఒకటి మిస్ చేశారు. ఏం మిస్ చేశారు? కుప్రాకి వెళ్ళడం మిస్ చేశారు. కుప్రాకి వెళ్ళలే. ఎందుకు? అక్కడ పరిచర్య క్రమము ఇంత చాలు అనుకున్నాడేమో పౌలు బర్నబా గారు. చాలే, ఇక్కడ పరిచర్య ఇంత చాలు, మనం ఈ ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడేమో. బహుశా అనుకున్నాడేమో, బర్నబా గారు ఉన్నారు కదా, కుప్రా ప్రాంతానికి చెందిన బర్నబా గారే కదా, ఆయన చూసుకుంటాడులే అనుకున్నాడేమో పౌలు గారు. అది పౌలు గారి యొక్క మొదటి మిషనరీ పరిచర్య. క్లాప్స్ కొట్టొచ్చా? పౌలు గారి క్లాప్స్ కొట్టొచ్చా? మనకు కాదు. మనం చెప్పుకుంటాం బాగానే ఉంటుంది, అనుభవించిన ఆయనకు మాత్రమే తెలుస్తుంది. 27వ వచనంలో చూద్దాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకును ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఎవరికి వివరిస్తున్నారు? మిషనరీ ట్రిప్ అయింది, పరిగెత్తుకుంటూ వచ్చారు, అంతియోక్కు వచ్చారు. అంతియోకులు ఎవరికి వివరిస్తున్నారు? 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏంటది? అంతియోకియాలో ఏముంది? చర్చ్ ఉంది. చర్చ్ నుంచి మిషనరీస్గా వెళ్ళారు. వచ్చి చర్చ్ మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట చక్కగా. ఎక్కడికైనా మిషనరీ ట్రిప్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు భలే సంతోషంగా ఉంటుంది. నాకు ఆ విషయాలన్నీ చెప్పాలి, పంచుకోవాలి, ముఖ్యంగా అక్కతో చెప్పాలి. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. చర్చ్కి రిపోర్ట్ ఇస్తున్నారు, ఫస్ట్ మిషనరీ ట్రిప్ గురించి రిపోర్ట్ ఇస్తున్నారు మొత్తం. తర్వాత ఏం జరిగింది చూద్దాం. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఫస్ట్ మిషనరీ ట్రిప్ 2 సంవత్సరాలు, 1200 మైళ్ళు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఆటుపోట్లు, చనిపోయే అనుభవం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్గా తీద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నేను అనుకోనట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొని వాళ్ళనని. దేని నిమిత్తం పట్టబడ్డాడు? అన్యజనుల ఎదుట సువార్త చెప్పడానికి పట్టబడ్డాడు. దానికోసమే నేను పరిగెడుతున్నాను అని పౌలు గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ వచనం చదువుదామా? నెక్స్ట్ వచనం చదువుదాం. సహోదరులారా, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏంటి వెనుకున్న ఏం మర్చిపోయాడు? కొట్టబడిన అనుభవము, అన్నీ మర్చిపోయాడు. క్రాంతి వల్ల ఏమని తిట్టాడు అనుకో, గుర్తుంటుంది. నెక్స్ట్ సండే వాక్యంలో వేసుకుంటా క్రాంతిని. మనం మర్చిపోము, మన అనుభవం అది. కానీ చంపబడిన అనుభవంలోకి వెళ్ళిన పౌలు గారు నేను అన్నీ మర్చిపోతా అంటాడు. నిజం చెప్పాలంటే ఈ అనుభవాలన్నీ పౌలు గారు రాయలే, లూకా గారు రాశారు. అపోస్తుల కార్యంలో ఎవరు రాశారు? లూకా గారు రాశారు. నేను అవన్నీ మర్చిపోతున్నాను. ముందుకు వెళ్దాం, తర్వాత వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎంతమంది మీలో గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నారు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మీలో గురి యొద్దకు పరిగెడుతున్నారు? ముమ్మారు బెత్తము దెబ్బలు తిన్నప్పటికీ, ఓడ 3 సార్లు పగిలిపోయినప్పటికీ, రాళ్లతో కొట్టబడినప్పటికీ, అనేక మార్లు ప్రాంతాల నుంచి తోసి వేయబడినప్పటికీ, ఎంతమంది మీలో గురి యొద్దకే పరిగెడుతున్నారు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి అందరు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈరోజు మీరు మాతో వాక్యము ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. పౌలు గారి ఒక మొదటి మిషనరీ అనుభవము నాయన సంపుటితంగా నాయన మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు నాయన. ఇది మేము మాట్లాడుకున్న మాటలు కాదు కానీ మీ మాటలు మాత్రమే తండ్రి. ఒకవేళ నాయన మేము మాట్లాడిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే దయచేసి క్షమించండి తండ్రి. మా మాటలు ఏవైనా బయటకు వస్తే క్షమించండి తండ్రి. నాయన మీ మాటలు మాత్రమే మేము మాట్లాడుకున్నాం తండ్రి. నాయన ఈ విత్తబడిన వాక్యము నాయన 100 1000 ఫలించునుగాక తండ్రి. అట్టి కృపా ధన్యత మాకు దయచేయండి తండ్రి. గురి యొద్దకు మాత్రమే పరిగెత్తే అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి. అట్టి సాక్ష్యమును మాకు దయచేయండి తండ్రి.
నేను హట్టి కృపా ధన్యత మా జీవితాల్లో నెరవేర్చుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.